పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న వెహికల్ను ఆపి తనిఖీ చేయగా భారీగా గోవా రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం పట్టుబడింది. వెహికల్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యాన్ని గోవా రాష్ట్రం నుంచి గుంటూరుకి తరలిస్తున్నట్టుగా తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 1236 ఫుల్ బాటిల్స్ మద్యం, 72 బీర్ కేసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకి హాజరుపరుస్తామని సిఐ షేక్ నఫీస్ బాషా తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ ఉదయం మన నాగార్జునసాగర్ అంటే విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక గూడ్స్ క్యారియర్ ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. వాళ్ళు మొక్కజొన్న కండెల చుట్టూ లోడుకి వేసుకొని దానికి మధ్యలో గోవా మద్యం పెట్టుకొని అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాళ్ళలో ఒక అతను గుంటూరుకు చెందిన వ్యక్తి, డ్రైవరు మన మాచర్లకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే వాళ్ళు అక్రమంగా ఇట్లా మద్యం సరఫరా చేస్తున్నాము, గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటా ఉంటామని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 1236 ఫుల్ బాటిల్స్ మరియు 72 బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది.